వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రక్షించబడిన మనకి సిలువ గొప్ప శక్తినిస్తుంది. నశించిపోయే వారికి వెరితనంగా ఉంటుందేమో కానీ రక్షించబడిన మనకి సిలువను ధ్యానించటం, సిలువను బోధించటం, సిలువను నేర్చుకోవడం, సిలువ త్యాగాన్ని ప్రేమను అలవరుచుకోవడం, సిలువను గురించి పాడడం, సిలువను గురించి కీర్తించడం అనేది మనకు దేవుని శక్తి అయి ఉంటుంది. అటువంటి శక్తిని పుణికిపుచ్చుకునే ఈ వీడియో చివరి వరకు చూడండి. అరణ్యం యాత్రలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం ఎదురొస్తుంది. ఎర్ర సముద్రము చీల్చబడింది. ఎర్ర సముద్రము చీల్చబడింది. చీల్చబడిన ఎర్ర సముద్రానికి యేసు ప్రభువారు చీల్చబడిన దేహానికి సంబంధం ఏంటి? దీనిలోని మర్మం ఏంటి? ఎర్ర సముద్రం చీల్చబడడం ద్వారా వారు పరమకానాను యాత్ర చేశారు. యేసు ప్రభువారు దేహము చీల్చబడింది, కలువరి శిలువలో దున్నబడింది. మరి ఆ దున్నబడిన చీల్చబడిన శరీరం ద్వారా ఎవరు యాత్ర చేయాలి? ఎక్కడికి యాత్ర చేయాలి? ఎందుకు యేసు ప్రభు వారి శరీరము చీల్చబడింది? ఈ కొంచెం ఆసక్తికరమైన మర్మయుక్తమైన వీడియోను మీరు చివరి వరకు చూడమని కోరుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో దాదాపు 430 సంవత్సరాలు వారు జీవిస్తారు. యోసేపు మరణించిన తర్వాత వారికి పరిస్థితులు మారిపోతాయి. అయినా వాళ్ళు అక్కడ 430 సంవత్సరాలు ఉంటారు. సో వీళ్ళు 430 సంవత్సరాల్లో అనేక లక్షల మంది జనాలు అక్కడ గోషాను అనే ప్రాంతంలో పెరిగిపోవడంతో అక్కడ రాజు వీళ్ళని అణిచివేస్తారు, బానిసలుగా చూస్తాడు, అనేక కష్టాలు ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే వారు ప్రార్థన చేస్తారు, అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, ఎక్కడున్నావయ్యా, మాకేంటి పరిస్థితి, మాకు వాగ్దానం చేసావు కదా, మా పితరులకు వాగ్దానం చేసావు కదా అన్నట్టుగా వాళ్ళు విలపిస్తుంటారు, మూలుగుతుంటారు, ఏడుస్తూ ఉంటారు. వారి ప్రార్థనలు విన్న దేవుడు అప్పటికే ఐగుప్తు నుంచి బయటికి వచ్చి మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న మోషేకి దర్శనమిచ్చి, మోషే నువ్వు వెళ్ళాలి, ఐగుప్తు ప్రజలను బానిసత్వం నుంచి నా ప్రజలు విడిపించాలన్నప్పుడు మోషే గారు వెళ్ళి 10 రకాల తెగుళ్ళు అక్కడ వారి మీదకి రప్పించి వారిని కలవరానికి, గందరగోళానికి గురి చేసి ఎట్టకేలకు ఇశ్రాయేలు ప్రజలను ఆ గోషాను ఐగుప్తు ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చి కానాను, అంటే వారికి వాగ్దానం చేసిన కానాను అనే దేశానికి తీసుకెళ్తున్న సందర్భం. వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు యాత్ర జరిగిస్తున్నారు. యాత్ర జరిగిస్తున్నప్పుడు యాత్ర బాగానే ఉంది, కొంచెం దూరం వెళ్ళారు, బాగానే ఉంది. కానీ బయల్సే ఫోన్ అంటే ఏదో కొత్త ఫోన్ కాదండి, కొత్త రకం బ్రాండ్ కాదు, కానీ బయల్సే ఫోన్ అంటే ఒక ప్రదేశం పేరు. వాళ్ళు యాత్ర సాగిస్తూ బయల్సే ఫోన్ అనే దగ్గరికి వచ్చినప్పుడు అటొక కొండ ఉంటుంది, ఇటొక కొండ ఉంటుంది, ఎదురుగా సముద్రం ఉంటుంది. దాన్నే ఎర్ర సముద్రం అంటారు, రెడ్ సీ. ఎర్ర సముద్రం ఉంటుంది. ఆ ఎర్ర సముద్రం ముందు మైదాన ప్రాంతం ఉంది. అటొక ఎర్ర కొండలు, ఇటొక ఎర్రని కొండలు ఉంటాయి. ఆ ఎర్రని కొండల రిఫ్లెక్షను ఆ సముద్రపు నీళ్ల మీద పడతాయి కాబట్టి దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. మరొక విధంగా ఏంటంటే అందులో రెడ్ ఆల్ చిప్స్ ఉంటాయి. అంటే ఆ రెడ్వి ఉన్నప్పుడు, అందులో ఉంటున్నప్పుడు ఆ కలర్ అనేది మార్నింగ్ ఈవినింగ్ కాస్త రెడ్డిష్ అవుతుంది కాబట్టి దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. అదర్వైజ్ అవి బ్లూ కలర్లోనే ఉంటాయి నీళ్ళు. అయితే ఇటుకొండ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ బయల్సే ఫోన్ అనే మైదాన ప్రాంతంలో దిగినప్పుడు ఫరోకి ఈ విషయం తెలిసి మమ్మల్ని ఇబ్బందికి గురి చేశారు, మా జ్యేష్ఠ సంతానం అంతా చనిపోయింది 10వ రకపు తెగుల ద్వారా, ఇంతగా ఇబ్బంది పెడతారన్నట్టుగా ఫరో 600 రథములతోటి ఇశ్రాయేలు ప్రజలను చంపేద్దాం అరణ్యంలో అన్నట్టుగా ముందుకు వెళ్తారు. సో వీళ్ళు వస్తుంటారు, వీళ్ళకి అర్థమైపోయింది ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు కంగారు మొదలవుతుంది. ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ కొండ ఎక్కలేం, ఇటు కొండ ఎక్కలేం, పారిపోవడానికి ఈ కొండ ఎక్కలేం. వెనక్కి తిరిగి చూస్తేనేమో ఫరో సైన్యము రథములతోటి మహాకసితో కోపంతో వస్తున్నారు. ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రాన్ని దాటలేని పరిస్థితి, ఈదలేని పరిస్థితి. సంకట స్థితిలో పడిపోయారు, చిక్కుకుపోయారు.
ఇటువంటి చిక్కుకుపోయిన పరిస్థితులు వాళ్ళు కంగారు పడుతూ మోషేను కాస్త కటుగానే మాట్లాడుతున్నారు. ఏంటి పరిస్థితి, ఏంటి ఇలా చిక్కిపోయిన స్థితిలోకి తీసుకొచ్చేవేంది, వాళ్ళు అరణ్యంలో మమ్మల్ని చంపేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అప్పుడు మోషే కంగారు పడకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడు ఏం చెప్తారంటే, నీ కర్రను చాపు, ఆ సముద్రం మీదకి కర్రను చాపు అన్నప్పుడు మోషే దేవుడు చెప్పినట్టుగా కర్రను చాపగానే ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలి మధ్యలో రహదారి ఏర్పడుతుంది. ద్రవ పదార్థంగా ఉన్న నీరు కాస్త గోడల వలె ఘన పదార్థంగా మారిపోయాయి. దాదాపు అంటే చరిత్రకారులు చెప్పేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 52 కిలోమీటర్లు ఉంటుందంట. అంటే మహాసముద్రాలు కావు కానీ చిన్న సముద్రాలు. 52 కిలోమీటర్ల పొడవు అంటే చీల్చబడింది. 52 కిలోమీటర్ల దూరము చీల్చబడింది, ఇట్లా గోడల వల్లే ఉన్నాయి. సో వారు సంతోషపడి అక్కడి నుంచి వాళ్ళు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ప్రయాణమై వారు వెళ్ళిపోయినప్పుడు వీరు వెంబడించాలనుకుంటున్నారు కానీ ఒక గాలి ఈ రథములను ఫరో సైన్యాన్ని ఆపేస్తుంది. ఆ ఫైర్కి, ఆ గాలికి, బలమైన గాలికి వాళ్ళు ఆగిపోతారు. సో అది ఆగిపోయిన తర్వాత వాళ్ళు అవతల ఒడ్డు వెళ్ళాక వీళ్ళు వెళ్దాం అనుకుంటారు కానీ మళ్ళీ వెళ్ళరు. ఎందుకైనా మంచిదని ఆలోచిస్తున్న సమయంలో వీళ్ళు ఎట్లయితే చంపేద్దాం వాళ్ళన్నట్టుగా ఆ రహదారి గుండా వెళ్తున్నప్పుడు వారందరూ మధ్యలోకి వచ్చినాక 2 గోడల్లాగా నిలబడుకున్న ఆ నీళ్లు కలిసిపోతాయి. వాళ్ళందరూ ఆ నీళ్ళల్లో పడి చనిపోతారు. ఇక శత్రు అనేవారు అక్కడ హతమైపోతారు. ఇది అక్కడ 14వ అధ్యాయంలో జరిగిన నిర్గమాకాండం 14వ అధ్యాయంలో జరిగిన సంగతి. ఇది మనందరికీ చాలా మందికి తెలిసిన విషయం. జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, దేవుడు పిలుచుకున్న జనాంగం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వాగ్దాన దేశమైన కనానుకు వాళ్ళు చేరాలి. కనానుకు చేరే మార్గంలో ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. కొండలెక్కలేరు, వెనకాల ఫరో సైన్యం. ఇటువంటి సమయంలో ఎర్ర సముద్రము చీల్చక తప్పలేదు. ఎర్ర సముద్రము పాయలు కాక తప్పలేదు. ఎర్ర సముద్రము నిటారుగా ఘన పదార్థంగా నిలబడక తప్పని పరిస్థితి అక్కడ దాపురించింది. ఎందుకంటే వెనకాల ఫరో సైన్యం చంపేస్తుంది, ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. ఈ సమయంలో దేవుడు అద్భుతం అక్కడ జరిగించారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు, డివైడ్ చేశారు. ఇది అసాధ్యం. అంటే మనుషులకు నీళ్లను డివైడ్ చేయటం, రహదారి ఏర్పడటం, వాళ్ళు అందులో నుంచి వెళ్ళటం, వాళ్ళు వెళ్ళిందాక ఆ గోడల వలె ఆ నీళ్లు అలానే నిలబడటం. ఇట్స్ అ మిరాకిల్. ఇట్స్ వండర్ వర్కింగ్ పవర్ అక్కడ జరిగింది. అయితే జాగ్రత్త గమనించు, వాళ్ళ అవతల ఒడ్డుకి వెళ్ళడానికి లేకపోతే కనాను యాత్ర చేయడానికి ఎర్ర సముద్రం చీల్చబడింది. వాగ్దాన దేశమైన కనానుకు చేరడానికి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి వెళ్ళారు. జాగ్రత్త గమనిస్తే దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి కనెక్ట్ చేయగలిగితే, యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మనల్ని ఎన్నుకున్నారు. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, మనము తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, ఆదాము అవ్వల సంతానంగా మన జన్మ కర్మ పాపములు మనల్ని అంటినప్పుడు పరమ యెరూషలేమైన పరలోకానికి చేరే అవకాశం లేకుండా పోయింది. ఏదేను వనములో చేసిన పాపం వలన తండ్రితో సాన్నిధ్యాన్ని, తండ్రితో సంబంధాన్ని తెగదింపులు చేసుకున్న వారిగా ఉన్నాం. తిరిగి ఆ బంధాన్ని, ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు ప్రభు వారు పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పవిత్రుడిగా జీవించారు. అయితే జీవించడమే కాదు, మనల్ని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాలి, పరమ కానాను యాత్ర చేయించాలి. ఆ పరమ కానాను యాత్ర చేయించాలి అంటే సముద్రం లాంటి పాపము మనకు అడ్డుగా ఉంది, కొండల లాంటి దోషాలు మనకు అడ్డుగా ఉన్నాయి, అపవాది లాంటి సైతాను, అపవాది ఫరో సైన్యం లాంటి వాళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. ఇలా చట్రంలో చిరుక్కుపోయాం. కొండల మధ్య, సముద్రం మధ్య, లేకపోతే వెనకాల ఫరో సైన్యం మధ్య ఎలా చిక్కుకుపోయారో
మనం అలా చిక్కుకుపోయాం. పాపము, శాపము, లోకము, అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాం. వీటన్నింటి నుంచి విడిపించాలంటే ఒకటి మార్గం అయిపోయింది. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని యేసు ప్రభు వారు పలకటమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి చూపించారు. ఎలా అంటే దాన్ని చీల్చబడి కలువరి శిలువలో తను కొట్టబడి పాప రహిత రక్తం 33 సంవత్సరాలు ఏ పాపం వంటకుండా మనస వాచ కర్మేన అరిషడు వర్గాలను జయించి కామము, క్రోధము, మదము, మోహము, లోభము, మత్సరము అనే మనుషులకుండే అరిషడు వర్గాలను జయించి ఏ పాపం వంటకుండా తన నిండు యవన పాప రహిత రక్తాన్ని కలువరి శిలువలో కార్చి తన దేహాన్ని చీల్చాడు. ఎప్పుడైతే తన దేహం చీల్చబడి రక్తము ఒలికిందో ఒక మార్గం ఏర్పడింది. ఎందుకంటే ఆ దేహము చీల్చబడటం ద్వారా, ఆ రక్తం కారటం ద్వారా అపవాది ఓడిపోయాడు, పాపము ఓడిపోయింది, శాపము విరగొట్టబడింది, లోకం మీద జయం వచ్చింది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం చీల్చబడిందో వారు చక్కగా అవతల ఒడ్డుకు దాటారు. అపవాది అయిన ఫరో లాంటి అపవాదులు, శత్రువులు అందులో పడి చనిపోయారు. ఎప్పుడైతే యేసుప్రభు కలువరి శిలువలో చీల్చబడి కలువరి శిలువలో తాను చీల్చబడిన తర్వాత చనిపోయారు, అపవాది ఓడిపోయాడు, అపవాదిని చితక్కొట్టాడు, పాపం ఓడిపోయింది, లోకం ఓడిపోయింది. ఇవన్నిటిని ఓడగొట్టి మనల్ని తండ్రితో ఏకమయ్యే రహదారిలో వెంట తీసుకెళ్ళారు. పరమ కానాను యాత్ర. వాళ్ళేమో కానాను యాత్ర చేస్తుంటే మనము పరమ కానాను యాత్ర చేస్తున్నాం. ఒకవేళ ఆ రోజు ఎర్ర సముద్రం చీల్చబడకపోతే పరిస్థితి వేరుగా ఉండేది. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకుండా, ఆయన చీల్చబడకుండా ఉంటే మన పరిస్థితి ఏమవును? ఆ రోజు ఎర్ర సముద్రం చీల్చబడకపోతే అరణ్యంలో వాళ్ళు కూలిపోయారేమో కొన్ని రోజులకి. అంటే ఐగుప్తు నుంచి వచ్చిన కొన్ని రోజులకే కూలిపోయేవారేమో. ఈరోజు యేసు ప్రభువారు మన కోసం రాకపోతే, చీలకపోతే మనము ఈ లోకం వరకు బ్రతికే వాళ్ళం. యుగాలు జీవించే అవకాశము, భాగ్యము మనకు ఉండేది కాదు. తండ్రితో ఏకమై ఉండే వాళ్ళము కాదు. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి స్టిల్ అలైవ్. ఇక్కడ జీవించడమే కాదు, పరలోకంలో యుగాలు, ఇటర్నల్ టు ఇటర్నల్ జీవించడానికి అవకాశం లభించింది. ఎర్ర సముద్రం చీల్చడం ద్వారా వారు కానాను యాత్ర చేస్తే, యేసు ప్రభు వారి దేహము చీల్చబడటం ద్వారా మనకొక మార్గము, అది ఇరుకు మార్గమైన పరలోకపు మార్గానికి వెళ్ళే పరమ కానాను మార్గం చేశారు. అందుకే ధైర్యంగా నేను తప్ప తండ్రి యొద్దకు వెళ్ళటకు మరో మార్గమే లేదని యేసు ప్రభు వారు స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ వాజ్ వండర్. ఆయన ద్వారానే తప్ప ఇంకేలా. ఆయన మార్గం ఉన్నాడే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప లేదు. ఆ ఎర్ర సముద్రం చీల్చబడకపోతే ఇంకే ఇబ్బంది ఉండేది వాళ్ళకి. యేసు ప్రభు వారు చీల్చబడకపోతే ఇబ్బంది ఉండేది. నేను తప్ప లేదు. ఈరోజు చాలామంది ఏదేదో మార్గంలో ఉంటున్నారు, ఏదేదో పయనంలో ఉంటున్నారు, ఏదేదో చేరుకోవాలనుకుంటున్నారు, ఏదేదో సాధించాలి అనుకుంటున్నారు. అయితే ఒక్క మాట, యేసు ప్రభు వారి దేహము చీల్చబడింది, ఒక మార్గాన్ని సుగమం చేసింది. అది సన్మార్గం, సత్య మార్గం, జీవ మార్గం. ఆ మార్గంలో, ఆ జీవ మార్గంలో, ఆ సత్య మార్గంలో, సన్మార్గంలో, పరమ కానాను మార్గంలో ఉన్నవారు ఆశీర్వాదాలు పొందుకొని పరమ కానానికి చేరుతారు. ఆ మార్గంలో లేని వారు ఇబ్బందులు పడతారు. ఈరోజు చాలామంది లోకపు మార్గంలో విశాల మార్గాన్ని ఎన్నుకుంటున్నారు, రంగుల ప్రపంచంలో వెళ్తున్నారు, కోరికలు, వ్యసనాలు తీర్చుకునే విశాల మార్గంలో వెళ్తున్నారు. యేసుప్రభు వారు అన్నారు, విశాల మార్గం తండ్రి వద్దకు చేరదు, ఇరుకు మార్గం అంటే నువ్వు భద్రపరుచుకొని, పదిలపరుచుకొని, పాపమును విడిచిపెట్టి, లోకాశలకు, లోక కోరికలకు, లోక తలంపులకు, శరీరాశలకు, నేత్రాశలకు వెళ్లకుండా నీకంటూ ఒక డిసిప్లిన్ లైఫ్ను పెట్టుకొని, క్రమశిక్షణ కలిగిన భక్తి జీవితాన్ని కలిగి ఉండి నువ్వు ముందుకు వెళ్తుంటే దేవుడు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాడు. ఆ ఇరుకు మార్గంలో కూడా నీకు విశాలత కలగజేసి పరమకానానికి చేరుస్తాడు. నీకోసం చీల్చబడిన దేహాన్ని ఇంకెందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రపంచ మానవాళి కోసం చీల్చబడిన దేహంలో ఎందుకు ఆ మార్గంలో నడవడం లేదు? ఈరోజు చెప్పులు లేకుండా కొంతమంది నడుస్తున్నారు, బట్టలు లేకుండా కొంతమంది నడుస్తున్నారు, నిప్పుల మీద నడుస్తున్నారు, ఇంకా మరొక మార్గంలో నడుస్తున్నారు. ఇవన్నీ
పరమునకు చేరుస్తాయో లేదో తెలియదు, కానీ యేసు ప్రభు వారు చీల్చబడిన దేహపు మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు తప్పకుండా పరమునకు చేరుస్తారు, పరమకారాలు చేరుస్తారు. అదొకటే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు. ఏ కొండలు లేవు, ఏ గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి లేదు, ఏ కొండలకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు, పాదయాత్రలు కాలినడకలు చేయాల్సిన అవసరమే లేదు. దెర్ ఈజ్ నో నీడ్. ఆల్రెడీ ఆయన పాదయాత్ర చేసి చీల్చబడి మనకు ఒక మార్గాన్ని సుగమం చేసినప్పుడు ఆ మార్గంలో మనం వెళ్లకుండా ఇంకేదో మార్గం, కొండల మార్గము, గుట్టల మార్గము, నిప్పుల మార్గము, మెట్ల మార్గము, ఇలా మార్గాలను ఎన్నుకుంటూ వెళుతూ ఉంటాం. అవి స్వర్గానికి తీసుకువెళ్ళవు. యేసయ్య మార్గమే నే మార్గం అన్న. నేను కూడా మార్గం అంటే ఇంకా వేరుగా ఉండేదేమో, కానీ నేనే అంటే ఐఎమ్ ఓన్లీ నేనే మార్గం అన్నారు. మరి ఆ మార్గం ఒకటే మార్గం, అదే మనల్ని పరలోకానికి తీరుస్తుంది. నీ శత్రువును నిన్ను వెంటబడుతున్నాడు అపవాది, సాతాను, పాపం, వాటన్నిటినీ ఎర్ర సముద్రంలో ముంచేసే రోజు ఒకటి వచ్చేస్తుంది. అదే ఈరోజు కావాలని నేను కోరుకుంటున్నాను. వెళ్ళు, నీ ముందు ఏముందో చూసుకోవద్దు, నీ ముందు ఏ ఇబ్బంది పరిస్థితి ఉందో చూసుకోవద్దు, వెనకాల తరుముతున్న శత్రువుల గురించి ఆలోచించొద్దు. క్రీస్తు కొరకు నడువు, క్రీస్తు కొరకు నడువు. నీ ముందున్న సమస్యలను, నీ పక్కనున్న ఇబ్బందులను, కొండల లాంటి ఇబ్బందులను, సముద్రం లాంటి సమస్యలను, నీ వెనుకున్న అపవాది శత్రువులను ఒకేసారి హతము చేసి నిన్ను సుగమం మార్గములో ఆయన యొక్క సన్నిధి కోసమై నిన్ను పరుగులెత్తిస్తాడు. అటువంటి మార్గానికై మనం అందరము వేగిరపడి ముందుకు వెళ్దాం. దేవుడు అట్టి అవకాశాన్ని మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.